నమస్తే. మీ పేరు? నా పేరు ప్రభాకర్. నేను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. ప్రచారం ఎలా జరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏ వార్డు తిరిగినా, ఏ డివిజన్ తిరిగినా ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచారం మాత్రం ముమ్మరంగా జరుగుతుంది. ప్రతి వార్డులో కాంగ్రెస్ కార్యకర్తలు యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నారు. ప్రజలు ఎక్కువగా ఏం అడుగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? ప్రజలు ఇక్కడ మాకేంది అంటే బస్తీ వాసులు మాకు సరైనటువంటి రోడ్లు కానీ, సరైనటువంటి ఇండ్లు కానీ నిర్మించి ఇవ్వాలని చెప్పేసి బస్తీ వాసులు కానీ, అలాగే విద్య. చాలా మంది ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ విద్య చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గం జూబ్లీహిల్స్, పేరుగా జూబ్లీహిల్స్ అంటే ఎప్పటి నుంచో జూబ్లీహిల్స్ అంటే ఒక రిచ్ ఏరియా అన్నట్టు ఒక మనసు చాలా మందికి అదే అయిపోయింది. కానీ జూబ్లీహిల్స్ ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలు నవీన్ యాదవ్ గారు గత 10-15 ఏళ్ల నుంచి ఆయన రాజకీయంలో ఉన్నటువంటి అనుభవంతో ఆయన తిరుగుతుండు. ఏదైతే ఇక్కడ పేరుకపోయినటువంటి సమస్య, ఏదైతే అభివృద్ధి జరిగినటువంటి సమస్య ఏదైతే ఉందో వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం, ప్రజలు కూడా ఈసారి చదువుకున్నటువంటి వ్యక్తి, విద్యావంతుడైన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలిపించుకుంటే ఈసారి అభివృద్ధి జరుగుతున్న ఆశతో ప్రజలు కూడా ఈసారి నవీన్ యాదవ్ గారికి మద్దతు పలకడం జరుగుతుంది. మనం సర్వే చూసుకున్నట్లయితే కొన్ని సర్వేల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుంది, ఈసారి గెలిచేది మేమే, నెక్స్ట్ వచ్చే ఎన్నికలు గెలిచేది మేమని వాళ్ళు సంపం చేస్తున్నారు. దానికి మీ సమాధానం? సర్వేలు అనేటివి చాలా న్యూస్ ఛానల్ కానీ, పేపర్స్ కానీ సర్వేలు జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల కొంత ప్రభావం ఉంటుంది, కొన్ని చోట్ల బీఆర్ఎస్ ప్రభావం ఉంటుంది, కొన్ని చోట్ల కాంగ్రెస్ ప్రభావం ఉంటుంది. ఈ సర్వేల ద్వారా, ఎందుకంటే మనం ఎన్నికలు అనేది సర్వేల ద్వారా నిర్ణయించేది కాదు. ఎందుకంటే ఎలక్షన్ రోజు పడ్డ రోజు ఆటోమేటిక్ గా మనకు చాలా మందికి తెలిసిపోతాయి. ఫైనల్ సర్వే రోజు తెలిసిపోతాయి ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఆటోమేటిక్ గా అర్థమైపోతాయి ఎంత పర్సెంటేజ్ పడ్డాయి అనేది. ఇందులో ఇప్పుడు చూసుకున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 20 నెలలే అవుతుంది. కానీ 20 నెలల్లో ఎన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినాం, వాటిని ప్రజలకు ఎంతగా తీసుకుపోయినాం అనేది ప్రజలకు కూడా తెలుసు. ఇప్పటి వరకు అయితే మహిళలకు ఉచిత బస్సే కానీ, లేకపోతే సన్న బియ్యం కానీ, లేకపోతే ఏది 500కు సిలిండరే కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంటే కానీ, ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ప్రజలకు ఉపయోగపడేటివి ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు మాత్రమే ప్రజలకు ఇస్తున్నాం. ఎందుకంటే వృధా ఖర్చు చేయకుండా, ఇంతకుముందు ఉన్నటువంటి గత ప్రభుత్వం వృధా ఖర్చు చేసుకుంటా లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టింది. ఆ అప్పులను కూడా తీర్చి, ఎందుకంటే దానికి వడ్డీలు కడుతుంది ప్రభుత్వం, వడ్డీలు కడుతూ ఉంది. ఇటు ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలకు కూడా బడ్జెట్ ను రూపొందించి ఆ బడ్జెట్ ప్రణాళిక ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు కూడా ఆ యొక్క బడ్జెట్ ని ఇస్తున్నటువంటి తీరును కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పుల పాలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మళ్ళా అప్పుల ఊబుల నుంచి బయటికి తీసుకొచ్చుకుంటా ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి స్వేచ్ఛను ఇవ్వాలి, ఎలాంటి పథకాలు ఇవ్వాలి, ఆ పథకాల కోసం ఎంత ఖర్చు చేయాలనే ఒక ప్రణాళిక ద్వారా మేము ముందుకోతున్నాం. కాబట్టి ఖచ్చితమైనటువంటి ఈసారి జూబ్లీహిల్స్ లో మార్పు కోరుకుంటుంది. ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి క్యాండిడేట్ జూబ్లీహిల్స్ లో ఉన్నాడు. ఈ 10 ఏళ్లలో అభివృద్ధి జరిగింది, జరగంది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ 10 ఏళ్ల తర్వాత ఎందుకంటే 2014 నుంచి నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే గల్లీ గల్లీ తిరుగుతూ ఉంటే గల్లీలా ఆయనకు తెలుసు సమస్యలు ఏమున్నాయి, ప్రజల సమస్యలు ఏమున్నాయి, వార్డు సమస్యలు ఏమున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ అయిపోయినాయి, సమస్యలు ఎక్కడ పెండింగ్ ఉన్నాయి, వాటన్నించి పరిష్కరించే దిశగా, ముఖ్యంగా విద్య కృషి చేసే దిశగా నవీన్ యాదవ్ గారు అడుగులేస్తున్నారని చెప్పేసి ప్రజలు గమనిస్తా ఉన్నారు.